ఇటీవల అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై వెనక్కు తగ్గారు. గురువారం తాను అసెంబ్లీలో మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ చిరంజీవి మీద ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, చిరు అభిమానులు మండిపడ్డారు ఆయనపై. అంతేకాదు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కామినేనికి విషయం బోధపడింది. వెనక్కి తగ్గి తన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను వేడుకున్నారు. అసలు గురువారం అసెంబ్లీలో కామినేని ఏమన్నారు, ఇవాళ ఏమన్నారో చూద్దాం. చిరంజీవి గారు సురేఖ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తాం ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను.